దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం వారణాసిపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీ దుర్గా ఆర్ట్ షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయులు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కథను విజయేంద్ర ప్రసాద్, ఎస్ఎస్ కాంచి అందించగా మాటలను దేవాకట్ట రచిస్తున్నారు. సంగీతాన్ని ఎంఎం కీరవాణి సమకూరుస్తున్నారు. ఫ్యాంటసీ, మైథాలజికల్, యాక్షన్, అడ్వెంచర్ జోనర్లో రూపొందుతున్న ఈ చిత్రం భారీ బడ్జెట్తో తెరకెక్కుతోంది. ఇటీవల హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి చేసిన చిత్ర బృందం తదుపరి షెడ్యూల్ కోసం జార్జియాకు వెళ్లనుంది. అక్కడ ప్రధాన తారాగణంపై కీలక యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. రామాయణానికి సంబంధించిన ప్రత్యేక ఎపిసోడ్ ఇప్పటికే పూర్తయినట్లు సమాచారం. ఈ చిత్రంలో మహేష్ బాబు ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు రుద్ర అనే శక్తివంతమైన యోధుడిగా, మరోవైపు రాముడిగాను కనిపించనున్నారు. హీరోయిన్ గా ప్రియాంక చోప్రా మందాకిని పాత్రలో నటిస్తుండగా, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ అనే విలన్ పాత్రలో నటిస్తున్నారు. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కూడా పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. టైటిల్ క్లిమ్స్ విడుదలైన తర్వాత విజువల్స్, నేపథ్య సంగీతం, పాత్రల పరిచయానికి అద్భుతమైన స్పందన లభించింది. జోనర్ విషయమై ఇటీవల రాజమౌళి క్లారిటీ ఇస్తూ ఇది పూర్తి స్థాయి సైన్స్ ఫిక్షన్ కాదని, ఫ్యాంటసీ, పురాణాల మేళవింపుతో రూపొందుతున్న కథ అని వెల్లడించారు. ఇక తాజాగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్త మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. వారణాసిలో త్రేతాయుగానికి సంబంధించిన సుమారు 25 నిమిషాల ఎపిసోడ్ కు ఏకంగా 300 కోట్లు ఖర్చయిందని ప్రచారం సాగుతోంది. ఈ భాగం కోసం భారీ సెట్లు నిర్మించడమే కాకుండా అంతర్జాతీయ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ వినియోగిస్తున్నారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పౌరాణిక యుద్ధ సన్నివేశాలు, భారీ గ్రాఫిక్స్ విజువల్స్ ఈ ఎపిసోడ్ కు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని టాక్. ఈ చిత్రాన్ని సుమారు 1000 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో కేవలం ఒక్క ఎపిసోడ్ కోసమే 300 కోట్లు ఖర్చు చేశారన్న వార్త విని అందరూ షాకు గురవుతున్నారు. ఇంత భారీ స్థాయిలో తెరకెక్కించిన ఈ ఎపిసోడ్తో థియేటర్లో ప్రేక్షకులు పూనగాలతో ఊరుకుపోవడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న వారణాసి 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది. ఇండియాతో పాటు గ్లోబల్ మార్కెట్ను లక్ష్యంగా చేసుకుని రూపొందుతున్న ఈ చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఈ మూవీకి సంబంధించి ప్రతి చిన్న అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, విడుదలకు ముందే ఈ చిత్రం భారతీయ సినిమాకు మరో మైలురాయిగా నిలుస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ చిత్రాన్ని సుమారు 120 దేశాల్లో ఒకేసారి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. మొత్తంగా వారణాసి చిత్రం భారతదేశ సినీ రంగ ఖ్యాతి ప్రపంచ స్థాయిలో మారుమోగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.